ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనమై ఉన్నాను, అడవి పువ్వు కన్నా హీనమై ఉన్నాను, గాలికి ఎగిరి పువ్వు ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును, గాడిద కన్నా హీనమై ఉన్నాను ప్రభు. నా పాపము నాకు మరుగై ఉండలేదు ప్రభు. కేవలం నీ కృపలో, నీ కనికరములో నువ్వు నన్ను చూసి కనికరించి ఉన్నావు అంతే ప్రభు. మా యొక్క క్రియలు ఏమాత్రము నీతికరమైనవి కానివే కావు ప్రభు. నీ కృపలో నీ యొక్క వాక్యం మేమందరము ధ్యానం చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 27. యోహాను సువార్త 3వ అధ్యాయము 27 చదవండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. అక్కడ ఆ వాక్యంలో తనకు అంటే యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను గారు తన గురించి తను చెప్పుకుంటున్నారు. ఆ సెంటెన్స్లో నీ పేరు పెట్టుకో. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. నీకున్న ఆయుష్ ఎవరు అనుగ్రహిస్తే నీకు ఆ ఆయుష్ నువ్వు జీవిస్తున్నావు. నీకున్న ఆరోగ్యము ఎవరు అనుగ్రహిస్తే నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉంటున్నావు. నీ ఉదర పోషణ ఎవరు నీకు ఇస్తే దాని ప్రకారం నువ్వు తింటున్నావు. నీ వస్త్రములు ఎవరు నీకు అనుగ్రహిస్తే నువ్వు కట్టుకుంటున్నావు. నీ ఇంట్లో సమాధానం ఎవరు ఇస్తే నువ్వు అనుభవిస్తున్నావు. నీ హృదయంలో నెమ్మది ఎవరు ఇస్తే నువ్వు అలా నెమ్మది కలిగి బ్రతుకుతున్నావు. జస్ట్ 4-5 చెప్పా, కానీ లోకంలో ఎన్ని ఉంటాయి, నీ జీవితంలో ఎన్ని ఉంటాయి, నీ కుటుంబంలో ఎన్ని ఉన్నాయి, నీ బిడ్డల జీవితంలో ఎన్ని ఉన్నాయి. ఏదైనా సరే పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందనేరడు. ఆయుష్ గురించి, ఆరోగ్యం గురించి ఇక్కడ రాసుకోండి. పరలోకము నుండి దేవుడు ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహింపబడితేనే కానీ వెంకటేష్ ఏమీ పొందనేరడు. సో నేను బ్రతుకుండాలి, దానికి కారణం ఎవరు? నా ఆయుష్ దేవుడి వల్ల. నువ్వు ఇస్తావా? నీ ఆయుష్ నువ్వు తీసుకుంటావా? ఇంకో 2 సంవత్సరాలు బతుకుపోని, ఈ క్షణం వెళ్ళిపోదాం, అలా నీ వల్ల అవుద్దా? లోకానుసారంగా ఏ అవసరమైనా సరే ఈ వాక్యంలో పెట్టుకోండి. లేదు, ఆత్మీయానుసారంగా ఏ ఒక్క ఆత్మఫలమైన కృపావరమైనా దీంట్లో పెట్టుకో. ఫర్ సపోజ్ దేవుడి యొక్క కృప ద్వారా వాక్యాన్ని బోధించే కృప లేకపోతే పని సువార్థికురాలుగా దేవుడు నీకు అనుగ్రహించాడు అనుకుందాం. అక్కడ ఆ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో. ఎవరి గురించి అయినా సరే మీ పేరు మీరు రాసుకోండి, మీ పేరు మీరు పెట్టుకోండి దాంట్లో. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ ఈ యొక్క ఆదివారము మధ్యాహ్న కాల సమయంలో జీవము కలిగిన దేవుడి యొక్క నామములో ఆయన యొక్క సువార్త ప్రకటిస్తున్నాం. దాని గురించి నేను ఎలా రాసుకోవాలి ఇక్కడ, నేను ఎలా చదువుకోవాలి ఇక్కడ? పరలోకము నుండి సువార్త అనుగ్రహింపబడితేనే కానీ వెంకటేష్ ఏమీ పొందనేరడు, చెప్పలేడు, మాట్లాడలేడు, వివరించలేడు, ధ్యానించలేడు. నీ పేరు పెట్టుకో అక్కడ. అర్థమవుతుందా? సువార్త అయినా, ప్రార్థన అయినా, స్వస్థపరిచే వరమైనా, ఏదైనా సరే, ఆత్మఫలంలో ఉన్న 9 అయినా, కృపావరంలో ఉన్నవైనా సరే, ఏదైనా సరే పరలోకమందున్న నీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి అగు యెహోవా
నీకు అనుగ్రహిస్తేనే తప్ప నువ్వు పొందుకోలేవు. చాలా ఉన్నాయి కదా. దీంట్లో ఈరోజు కేవలం సువార్త గురించి మాట్లాడుకుందాం. దేవుడిచ్చినవి చాలా ఉంటాయి, దాంట్లో ఒక అంశం, ఓన్లీ ఒక అంశం మాత్రమే. ఎన్నో ఉంటాయి, దాంట్లో ఒకటే సువార్త గురించి మాట్లాడుకుంటున్నాం. సువార్త అందరూ చెప్తారా? కొందరే చెప్పాలా? మరి రక్షణ అందరికీ దేవుడు ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడా? నీ తండ్రి ఎవరంటే అందరూ ఎవరెవరు జెనెటికల్గా వాళ్ళ ఫాదర్ పేరు చెప్తారు కదా. మరి అలాగే నీ తండ్రి ఎవరు, నేను రక్షించిన తండ్రి ఎవరు, నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావు అన్నప్పుడు అంతే కాన్ఫిడెంట్గా దేవుడి యొక్క పేరు నువ్వు ఎందుకు ఉచ్చరించట్లేదు? నువ్వు నమ్మిన నీ దేవుడి గురించి చెప్పటానికి ఎందుకు వెనకాడటం, జంకటం, భయపడటం? సువార్త గురించి మాట్లాడుకుందాం. అసలు సువార్త అంటే ఏంటి? నీకేం తెలుసు చెప్పు. సువార్త అంటే ఏంటో? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. నువ్వు చెప్పక్క. సువార్త అంటే ఏంటి? మంచి వార్త అంటే దేవుణ్ణి ఎరిగి ఉన్న వాళ్ళ జీవితంలో దేవుడి గురించి చెప్పిన మాట, క్రీస్తు గురించి చెప్పిన మాట మంచి వార్త. దేవుణ్ణి ఎరుకోకుండా అన్యత్వంలో ఉన్న వాళ్ళ జీవితంలో కూడా మంచి వార్తలు ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. సువార్త అంటే ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16లో 2 వచనాలలో ఒకే ఒక కంటెంట్ చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. సువార్త ఈక్వల్ టు దేవుని శక్తి. చదవండి. 15-16 కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడం సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఈ యొక్క 2 వచనాల్లో మీరు కంక్లూషన్గా మీరు నోట్ చేసుకోండి సువార్త అంటే ఏంటో. సువార్త అంటే ఏంటి? పౌలు గారు రోమియో సంఘములకు ప్రకటిస్తున్నారు ఒక సువార్తని. ఆ సువార్త అంటే ఏంటి? 16వ వచనంలో స్పష్టంగా ఉందా? నమ్ము ప్రతివానికి అంటే ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్స్కి మాత్రమేనా? అంటే కొందరికి మాత్రమేనా? అబ్రహాం వంశంలో పుట్టిన వాళ్ళకు మాత్రమేనా? యూదులకు మాత్రమేనా? నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ 2 వచనాల్లో ఇప్పుడు నువ్వు చెప్పు సువార్త అంటే ఏంటో. నువ్వు చెప్పు. 2 రిఫరెన్స్లు ఇచ్చాంగా, 2 వచనాలు మీ ముందున్నాయిగా, మీరు చదువుకున్నారుగా. నువ్వు చెప్పు సువార్త అంటే ఏంటో. ఇప్పుడు ఆ 2 వచనాల్లో తీసి నువ్వు చెప్పు సువార్త అంటే ఏంటో. 1వ అధ్యాయము 15 and 16. సువార్త అంటే రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. ఆ సువార్త ప్రకటించే కృప దేవునికి అనుగ్రహించాడు అనుకో, అంటే దేవునికి ఎటువంటి గిఫ్ట్ ఇచ్చాడు? దేవుని శక్తిని ఈ యొక్క లోకంలో ఉన్న అన్ని మతస్థులైన, విగ్రహారాధకులైన, రోమ్ గ్రీసు దేశస్థులైన ఎవరికైనా సరే నమ్ము ప్రతి వానికి రక్షణ, సువార్త అనగా రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి. ఇది నీకైనా సరే నాకైనా సరే ఎవరిస్తారు? ఎఫ్ఎస్సి 3:7. ఎఫ్ఎస్సీలు 3:7 చదవండి. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చాలండి. నీ పేరు పెట్టుకొని చదవండి. ఆ రిఫరెన్స్ ఒకసారి. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి
కుమారికి అనుగ్రహించిన కృపావరము చొప్పున కుమారి ఆ సువార్తకు పరిచారకురాలనైతిని. ఇంకెవరన్నా చదవండి మీ పేర్లు పెట్టుకొని. సో నువ్వు బైబిల్ బోధించే సువార్థికుడు అయినా సువార్థికురాలైనా సరే ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది నీకు? ఆ గిఫ్ట్ నీకు ఎలా వచ్చింది? నీ సొంతంగా నువ్వు పొందుకున్నావా? నువ్వు సొంతంగా ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలి, స్కూల్లోకి వెళ్ళి చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటావు. ఇంటర్ అయినా సరే, ఎంబీబీఎస్ అయినా సరే, ఇంజనీరింగ్ అయినా ఏదైనా ఒక స్కూల్లోకి వెళ్ళి చదువుకొని ఒక పట్టా పట్టుకొని ఇదిగో ఆ పట్టా డిగ్రీ సర్టిఫికేట్ చూపించి ఇదిగో నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇది, సో దాన్ని బట్టి నేను బీటెక్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎంఎస్ వాట్ ఎవర్ అని మీరు చెప్పుకుంటారు. అదే నువ్వు క్రీస్తు యొక్క సువార్త పరిచారకుడుగా, క్రీస్తు యొక్క సువార్త పరిచారకుల రాలిగా ఉన్నావనుకో, అటువంటి సర్టిఫికేషన్ ఎవరి ద్వారా రావాలి? ఎవరు ఇస్తే నువ్వు అది పొందుకుంటున్నావు? ఎఫ్ఎస్సి 3:7 ఎంత స్పష్టంగా ఉంది. మీ అందరికీ తెలుసు, తెలుగు వస్తే కనుక కార్యకార్యగు ఆ పదానికి అర్థం చెప్పండి. నాకు తెలుగు రాదు, నాకు అర్థం తెలియలే. ఈ ఒక్క పదం మీద చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. ఇంకా ఇంకా కుమారక్క చెప్పు, అన్నయ్య చెప్పు. తెలియకపోతే ఇంగ్లీష్ పేపర్ తీసి చూడు ఒకసారి. ఎఫ్ఎస్సి 3:7 దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. ఈ యొక్క సృష్టిలో ఎంతమంది పాస్టర్లు ఉన్నా వాళ్ళందరూ దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించు పరిచారకులు. వాళ్ళందరూ కూడా వారి యొక్క సొంత క్రియలను బట్టి, వారికున్న సొంత శక్తిని బట్టి, వారికున్న సొంత ఎడ్యుకేషన్, ఆస్తిపాస్తులు, అందము, ఎత్తు, రంగు, రూపురేఖలు, వాళ్ళు పుట్టిన కులం, మతం, వీటన్నిటిని ఆధారం చేసుకొని ఎవరూ కూడా పరిచారకుడుగా లేడు. కేవలము దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి దేవుడు అనుగ్రహిస్తేనే నువ్వు లేక నేను లేక ఏ పాస్టర్ గారైనా సరే దేవుడి యొక్క సువార్తకు పరిచారకుడుగా ఉన్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమైందా కుమారక్క? అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా పద్మ? అర్థమైందా? అర్థమవుతుందా? మరి అర్థమైతే చెప్పండి. దేవుడు కార్యకార్యగు అంటే ఏంటి? ఓకే, ఇంకా 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 చెప్పండి. ఇప్పుడు కుమారి అను అక్క దేవుడి యొక్క సువార్త పరిచారకులుగా దేవుడి చేత ఎన్నిక చేయబడి ఉన్నది అని ఈ యొక్క రిఫరెన్స్లో ఒక ఉపమానముగా, ఒక ఉదాహరణగా నువ్వు పెట్టుకుని ఆ రిఫరెన్స్ నువ్వు చదివినట్లయితే తన యొక్క ఆస్తిపాస్తులు, అందము, తన యొక్క స్త్రీయా పురుషుడా, చదువు, జ్ఞానము, తెలివి, బుద్ధి, ఎత్తు, రంగు, ఏ కులంలో పుట్టింది, ఏ జాతిలో పుట్టింది, ఏ దేశంలో పుట్టింది, తనకున్న ఫిజికల్ అపియరెన్స్ ఏదైనా సరే కన్సిడర్ చేసుకొని దేవుడు తనకి సువార్త పరిచారకులుగా దేవుడు ఆ హక్కునిచ్చాడా? ఇవ్వలా. తనకే కాదు, ఎవరికే ఇవ్వలా. ఒకే ఒక కారణంతో దేవుడు ఇచ్చాడు. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి, దేవుడి యొక్క కార్యము, మనుషులందరూ సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క మనిషి రక్షణ నిమిత్తము సువార్త చెప్పే పని ఆయన బిడ్డలుగా ఉన్న నీకు లేకపోతే నాకు, మనందరికీ ఆయన యొక్క కృప ద్వారా అనుగ్రహించాడు. సొంతంగా కష్టపడి పొందుకున్నావా? దేవుడు ఫ్రీగా ఇచ్చాడుగా. ఫ్రీగానే ఇచ్చాడుగా. దేవుడు ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా చేయమంటే మనం ఎలా చేస్తున్నాం? దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి, ఇందాక రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16లో మీరు చూసారుగా. సువార్త అంటే రక్షణ కొరకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది.
రక్షణ కొరకు, సృష్టి యావత్తులో ఉన్న ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అట్టి శక్తిని నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడైతిని. దేవునికి పని అప్పచెప్పాడు. దేవునికి ఒక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. నీ పేరు కింద పలానా ఎడ్యుకేషన్, పలానా ఆస్తి, పలానా అది ఇది అని ఎక్కడైనా రాయాల. కేవలము సువార్తకు పరిచారకుడు వైతివి. సువార్తకు ఎవరికి? నాగా, పాస్టర్గా, మీ అమ్మగా, మీ నాన్నగా, ఎవరికండి మీరు పరిచారకులు? ఎవరు పరిచారకులు మీరు? వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. చిన్న చిన్న పదాలే. సువార్తకు అనే పదం తీసే. అక్కడ ఒక లైనేగా, ఒక లైన్ కూడా కాదు, ఒక పదమేగా, తీసి చదువుకో, అర్థం ఎంత మారిపోద్దాం. సువార్తకు పరిచారకుడువైతిని, సువార్తకు పరిచారకులనైతిని అంటే పురుషుడు ప్లస్ లేదా స్త్రీ గురించి మాట్లాడినట్లయితే కనుక. మరి నువ్వు ఎవరికి పరిచారం చేస్తున్నావు? దేవుడికి ఏం కృపించాడు? దేవుడు యొక్క కార్యమును సిద్ధపరచుటకు, రక్షణ నిమిత్తం ఆయన వచ్చి ఆ కార్యము సఫలం చేయడానికి తన యొక్క ప్రాణాన్ని, దేహాన్ని అర్పించేశాడు. అటువంటి శక్తితో కూడిన సత్యసువార్త నువ్వు ప్రకటించాలని దేవుడు తన ఉచితమైన కృపను నీకు అనుగ్రహించి నిన్ను ఆ యొక్క సువార్తకు పరిచారకురాలిగా దేవుడు ఎన్నుకుంటే నువ్వు ఎవరికి పని చేస్తున్నావు? చెప్పు. ఇక్కడ వాక్యంలో రాస్తుందా లేదా? చూసుకోండి మీరే. 7వ వచనంలో జస్ట్ అండర్లైన్. సువార్తకు కు ఒక పదమేగా, ఒకే ఒక్క లైన్, ఒకే ఒక్క వర్డ్, కు. సువార్తకు నువ్వు పరిచారకుడు ఉన్నావా? మరి నువ్వు ఉన్నావా? నువ్వు చెప్పగలవా? దేవుడు నన్ను సువార్తకు పరిచారకుడిగా ఎంచుకోలేదు. ఏది చెప్పు ఒకసారి. దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన కృపచొప్పున ఆయన శక్తిని, ఆయన సత్య సువార్తను, దేవుడి యొక్క కార్యగు ఆయన శక్తిని అన్యులకు ప్రకటించే సాధనముగా, ఉచితముగా నిన్ను ఆయన సువార్తకు పరిచారకుడుగా ఎన్నుకుంటే మనం చేసే పని ఎవరికి చేస్తున్నాం? పని చేయాలి. నా దేహం మొత్తం నేను వాడుకోవాలిగా, నా మనస్సును నేను సిద్ధపరచుకోవాలిగా, నా అవయములన్నీ నీ కంట్రోల్లో పెట్టుకొని దేవుడి యొక్క పని చేయాలిగా. మరి నువ్వు చేసే పని సత్య సువార్తకు నువ్వు పని చేస్తున్నావా? నీ దేహాన్ని అప్పగిస్తున్నావా? లోకంలో ఉన్న పనులకి, లోకంలో ఉన్న వెసులుబాటులకి, లోకంలో ఉన్న మన అవసరాలకి దేనికి వాడుతున్నావు? నీ సమయమైనా, నీ దేహమైనా, నీ యొక్క బలమైన, నీ యొక్క ఆరోగ్యమైన, నీ యొక్క ధనమైన దేనికి వాడుతున్నావు? ఈ యొక్క వాక్యాన్ని నువ్వు అండర్లైన్ చేసుకొని చదువుకొని నీ యొక్క ప్రార్థనలో నువ్వు దేవుడికి సమాధానం చెప్పగలవా? నీకు పని అప్పచెప్పాడు, నువ్వు పని చేయట్లా. దేవుడికి చెప్పు సమాధానం. సువార్తకు పరిచారకుడనైతిని. ఆ పని ఇచ్చిందే దేవుడు. మరి నీ యొక్క యజమానుడికి నువ్వు లెక్క చెప్పవా? నువ్వు లెక్క చెప్పినప్పుడు మనుషులకైతే అటు చేసి ఇటు చేసి ఏదో ఒకటి కల్పనా కథలతో కూడిన అబద్ధమైనా సరే, ఒక ప్రశ్న అడిగితే దానికి ఇంకో రకమైన సమాధానాలు చెప్పటమైనా సరే రకరకాలుగా మనుషుల దగ్గర చెప్పొచ్చు. దేవుడి దగ్గర అబద్ధం ఆడగలమా? దేవుడి దగ్గర బొంకగలమా? దేవుడి దగ్గర మనసులో ఒకటి పైన ఒకటి మాట్లాడగలమా? పైకి వెళ్ళిన తర్వాత ఎట్టన్నా లెక్క చెప్పాలిగా. భూమి మీద ఉన్నప్పుడన్నా ప్రాక్టీస్ చేయండి. యథార్థతతో కూడిన సమాధానము దేవుడికి నువ్వు చెప్పవలసి ఉన్నది. ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేసుకో. రేపనే రోజు నువ్వు లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు సువార్తకు పరిచారకుడుగా ఉన్న నువ్వు ఆ సువార్తకు ఎంతవరకు నీ యొక్క కష్టము, ధనము, దేహము, బలము
అర్పించి నువ్వు పనిచేసావు అని రేపటి రోజు దేవుని లెక్క అడిగితే నువ్వు ఎటువంటి సమాధానం చెప్పాలో ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకో. ఓకే, సువార్త అంటే ఏంటి చెప్పానా? అర్థమైందిగా? 1:15-16 అర్థమైంది. ఇప్పుడు చెప్పండి సువార్త అంటే ఏంటో. రక్షణ కొరకు దేవుని యొక్క శక్తి, సువార్త. ఓకే, ఇది ఈ యొక్క జనరేషన్లో నేను బ్రతుకున్న ఈ యొక్క ఆయుష్ని బట్టి ఈ యొక్క జనరేషన్, ఈ యొక్క తరంలో మనం మాత్రమే సువార్త గురించి మాట్లాడుకుంటున్నామా? అంతకుముందు జనరేషన్లో మాట్లాడుకున్నారుగా, సంవత్సరాల తరబడి. ఇప్పుడు ఉన్న టైం బట్టి 2023 సంవత్సరాలు. ఈ 2023 సంవత్సరాల పాటు సువార్త గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారుగా. ఎంతోమంది పరిశుద్ధులు, దేవుని యొక్క పరిచారకులు ఎంతోమంది సువార్త గురించి మాట్లాడుకుంటున్నారు కదా. వారందరూ ఎలా మాట్లాడుకున్నారు? వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు మనకెలా తెలిసింది? వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న అంశము కేవలం సువార్తే. ఇవన్నీ ఒక్కరి గురించేగా. గత తరంలో మాట్లాడుకున్నారు, ఈ తరంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మాట్లాడుతున్న అంశము, మాట్లాడుతున్న వ్యక్తి, మాట్లాడుతున్న దేవుడు ఒక్కడేగా. మాట్లాడే మనిషి మాత్రం మారుతున్నాడు. ఈరోజు నేను, అంతకుముందు ఆదివారం నువ్వు ఎవరి దగ్గరన్నా వాక్యం విని ఉండొచ్చు. ఈ చర్చికి రాకమునుపు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడో ఒక దేవుడి యొక్క పాస్టర్ గారి ద్వారా నువ్వు వాక్యం వింటూనే ఉన్నావు. ఎవరు ఏం చెప్పినా అల్టిమేట్గా బోధించే దేవుడి గురించే కదా. ఓకే, సో నువ్వు విన్నది క్రీస్తు గురించి సత్య సువార్త. నువ్వు వినటం వరకే అబ్జర్వ్ చేసుకోవాలి. నేను మాట్లాడానా, వాళ్ళు మాట్లాడారా, ఎవరు మాట్లాడారా అనే చూపు మనిషి మీద నువ్వు లక్ష్య పెట్టకూడదు. ఈరోజు ఆదివారంలో నేను వెంకటేష్ అనేవాడు మాట్లాడితే మీరు విన్నారు. పోయిన ఆదివారం రానాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడొకట వినే ఉండవచ్చు. అంతకుముందు వేరే చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఏదో వింటూనే ఉన్నారు కదా. అప్పుడు చెప్పిన సువార్త వేరే పాస్టర్ మారుతున్నారు, కానీ సువార్త మారుతుందా? ప్రకటించే మనిషి మారుతున్నాడు, ప్రకటింపబడుతున్న దేవుడి యొక్క వాక్యం మారుతుందా? నువ్వు వింటున్న శబ్దము క్రీస్తు గురించే, అది మారట్లా. కానీ మన చూపు ఎందుకు మారుతుంది? మాట్లాడే మనిషి వైపు ఎందుకు లక్ష్యం పెట్టాలి? అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేననేవాడైనా ఎవడైనా సరే 10 మంది చెప్పినా, 20 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, ఎన్ని రకాల పాస్టర్లు చెప్పినా వాళ్ళందరూ బోధించేది బైబిల్లో నుంచే, బైబిల్ని బట్టే, బైబిల్లో ఉన్న దేవుడి గురించే వాళ్ళందరూ బోధిస్తున్నారు. ఆ బోధకి నువ్వు వినాలి, అంతవరకే నీ జీవితం. అంతకు మించి బోధించేవాడి వైపు మాత్రం నువ్వు కనులెత్తి లక్ష్య పెట్టావు అనుకో, అది విగ్రహారాధన. బోధించే వాళ్ళకి మర్యాదగా ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవించాలి, వాళ్ళకి తగినట్టు వాక్యానుసారంగా మనం ప్రవర్తన చూపించాలి మర్యాదపూర్వకంగా, అంతవరకే. కానీ వాళ్ళని బోధించేవాడిని దేవుడుగా మలుచుకొని మనం బిహేవ్ చేయకూడదు. ఇవన్నీ రెఫరెన్స్లో చూపిస్తా చూడండి. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుందా? సువార్త అంటే ఏంటి మాట్లాడుకున్నాం. సువార్త బోధించే నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఆ అర్హత ఇచ్చేది ఎవరు అనేది చూసారుగా. ఎఫ్ఎస్సి 3:7 సువార్త అంటే ఏంటి అనేది 1:15-16 చూశారు. అట్లాగే ఈ యొక్క సువార్త మీరు వింటున్నారు. రోమ్ 10వ అధ్యాయం 17వ వచనము. కాగా యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఏ మాట పడితే ఆ మాట వింటే అది క్రీస్తు గురించి సువార్త అవుద్దా? ఎన్నో మాటలు మాట్లాడుతున్నాగా. మరి ముఖ్యంగా అబద్ధము, అపవిత్రమైన మాటలు, దూషణ, కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లతో కూడిన మాటలు, ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నాగా. అవన్నీ వింటే మీకు విశ్వాసం వస్తుందా?
వినుట వల్ల విశ్వాసం. కానీ వినటం అనే ఒక మాట లేకపోతే ఒక శబ్దం అది ఖచ్చితంగా క్రీస్తు గురించి అవ్వాలి. అది ఖచ్చితంగా సత్యవంతుడైన, నీతిమంతుడైన, పక్షపాతము లేని యెహోవా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు అగు నీ తండ్రి గురించి అవ్వాలి. ఆయన గురించి మాట వింటేనే నీలో విశ్వాసం వస్తుంది. చూడండి, మీ అందరూ తెలిసిన వాక్యమే, లూదియా హృదయం తెరవబడింది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు ఆ వాక్యం గురించి? చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 16వ వచనం, 16వ అధ్యాయం 14. అపోస్తుల కార్యము 16:14లో అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం చేస్తుందండి? ఏమైనా ఏం చేస్తుందమ్మా? ఏం చూస్తుందిగా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు చూస్తున్నావా, వింటున్నావా, రెండు చేస్తున్నావా? చెప్పు బ్రో, బీ ప్రాక్టికల్, చెప్పు. నేను వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, చూసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, చూసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, కొన్ని రెండు చేసేవాళ్ళు ఎంతమంది? మరి ఇక్కడ ఈ యొక్క వాక్యము జాగ్రత్తగా పరిశీలన చేయి. ఏ కారణం లేకుండా జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యంలో ఒక సున్నా అయినా సరే, ఒక పొల్లు అయినా సరే లెక్కింపబడదు, తీసివేయబడదు, కొట్టివేయబడదు. లూదియా ఇక్కడ ఏం చేస్తుంది? లూదియమ్మ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? దైవభక్తి గల లూదియా అను ఒక స్త్రీ వినుచుండెను. ఇమాజిన్, లేదా ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఓకే, గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, మీరు అందరూ వింటున్నారు. అదే ఆ సందర్భంలో లూదియమ్మ గారు ఇక్కడ వాక్యం వింటున్న ఆ సందర్భంలో ఆవిడ ఒక్కడే వింటుందా? 5 అన్నా ఉండొచ్చేమో, 10 మంది అన్నా ఉండొచ్చేమో, 100 మంది అన్నా ఉండొచ్చేమో, 1000 మంది అన్నా ఉండొచ్చేమో. వారందరి హృదయాలు తెరవబడలేదే, వారందరి హృదయాలు తెరవబడలేదే. ఆలోచన చేయండి. ఇప్పుడు పేతురు గారు ఫస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించు 5,000 మంది నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్నారు అని ఇదే అపోస్తుల కార్యంలో రాసుందా? కానీ ఈ యొక్క స్పెసిఫిక్ సెంటెన్స్లో లూదియమ్మ లేకపోతే లూదియా గారి గురించి మాత్రమే రాస్తుంది. అది కూడా ఎలా రాస్తుంది? పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా గారు ఏం చేస్తున్నారు? పౌలు గారిని చూస్తూ ఉందా? సువార్తను వింటూ ఉంది. చాలా డిఫరెన్స్ ఉందండి వాక్యంలో. మరి నువ్వు సువార్తని ఎప్పటి నుంచి వింటున్నావు? నువ్వు సువార్తని ఏమండి పద్మ, మీ అమ్మగారు వినండి, సువార్తను ఎప్పటి నుంచి వింటున్నారు? లూదియమ్మ గారు ఎన్నిసార్లు విన్నారు? అపోస్తుడు అయిన పౌలు గారు ఆ యొక్క వాక్యం ప్రకటించుతుండగా లూదియా వినుచుండెను. అప్పుడు ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక. నీ హృదయం ఇప్పటివరకు తెరవబడట్లేదంటే, రక్షణ ఇప్పటివరకు నీ ఇంటికి రాలేదంటే, ప్రార్థన నువ్వు చేసుకుంటున్నావు, ప్రార్థనను అనుగ్రహించు పరిశుద్ధాత్మ దేవుడు బిరుదు నువ్వు పొందుకోలేదంటే, దేవుడి యొక్క శరీరము రక్తము నువ్వు భుజించట్లేదంటే, ఈ యొక్క నీకు చదవచ్చుగా పద్మ? చదవచ్చా నీకు? అండర్లైన్ చేసుకో. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. నువ్వు పద్మ అను నువ్వు జీవము కలిగిన దేవుడి యొక్క సత్య సువార్త మీద లక్ష్యము ఉంచినట్లయితే నువ్వు విన్న ఆ యొక్క వాక్యమును బట్టి ప్రభు నీ హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు బాప్తిజం తీసుకుంటావు. నువ్వు లక్ష్యం ఉంచట్లా. నేను చెప్పే వాక్యం మీకు ఇబ్బందికరంగా ఉన్నా, మీరు నొచ్చుకున్నా, బాధపడ్డా, ఇది వాక్యం, ఇది సత్యం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెట్ ఇట్ బి. కానీ నువ్వు లక్ష్యం ఉంచితే ఏ క్షణానైతే లూదియా యొక్క హృదయము ప్రభువు చేత తెరవబడి ఆమె ఇంటిలోనికి రక్షణ వచ్చిందో అలాగే నీ ఇంట్లోకి వస్తుంది. నువ్వు వాక్యము వైపు లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే
నువ్వు విన్న వాక్యమును బట్టి ఏనాడు కూడా ప్రభు వచ్చి నీ హృదయాన్ని తెరవడు. లక్ష్య పెట్టడం అంటే ఏంటి, వినటం అంటే ఏంటి, అది కూడా తెలుసుకోవాలిగా. ఈనాడుగా ఈ ఒక్కరోజు కాదు కదా మీరు వినటం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు? ఆనాడు ఆ యొక్క ఆరాధనలో లూదియమ్మ ఒక్కరే వాక్యం వింటలేదుగా, ఎంతమంది విన్నారు? ఎన్ని వందల మంది విన్నారు? చూడండి ఎంత స్పష్టంగా రాసిందో. యాక్చువల్గా ఆ సెంటెన్స్ ఇప్పుడు చదివేదాకా కూడా నాకు తెలియలే. గడ్డి పరకతో సైతం దేవుడు మాట్లాడించగలడు. స్త్రీ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. నువ్వు విను, నీ చెవులతో కాదు, నీ హృదయంతో. నువ్వు లక్ష్య పెట్టు, పాస్టర్ వైపు కాదు, పాస్టర్ యొక్క క్రియలు బట్టి కాదు, పాస్టర్ యొక్క నోటి మాట బట్టి కాదు, వాక్యాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు ప్రభు వచ్చి నీ హృదయాన్ని తెరుస్తాడు. ప్రభు హృదయము తెరిస్తే అప్పుడు రక్షణ నీ హృదయంలోనికి, నీలోనికి, నీ ఇంట్లోనికి వస్తుంది. రక్షణ రావట్లేదంటే కారణం నువ్వు ఏం వింటున్నావు, నువ్వు ఎవరి వైపు లక్ష్య పెడుతున్నావు. ఈ యొక్క వాక్యము అండర్లైన్ చేసుకొని నీ యొక్క అనుదిన ప్రార్థనలో దేవుణ్ణి అడుగు, విచారించు. ఓకే, కమింగ్ బ్యాక్ సువార్త గురించి కదా. ఈ యొక్క సువార్తలో ఇదొక ఉదాహరణ లూదియమ్మ గారు జీవితంలో. ఇప్పుడు మాట్లాడుకున్న అంశం ఏంటి? వినటం, చూడటం. లూదియమ్మ అక్కడ స్పిరిచువల్గా, ఫిజికల్గా కూడా ఉంది. ఫిజికల్గా ఉన్నట్లయితే పౌలు గారిని చూడాలి, పౌలు గారు ఏం బోధిస్తున్నారో చూస్తూ వింటూ ఉండాలి. కానీ వాక్యం అలా రాయేసలేదు, వింటుంది, లక్ష్యం పెట్టింది. లక్ష్యం పౌలు గారి మీద లక్ష్య పెట్టల. పౌలు గారు ప్రకటించే దేవుని యొక్క కార్యగు శక్తియగు సత్య స్వార్థకు రక్షణకు ఆధారమైన దేవుని శక్తి అయిన వాక్యము వైపు లూదియా లక్ష్యం పెట్టింది, పౌలు గారి వైపు లక్ష్య పెట్టాలి. మరి మనం ఎవరి వైపు లక్ష్య పెట్టాం? మనం ఏమి వింటున్నాం? మరి ఆ దైవభక్తి కలిగిన లూదియా హృదయమును ప్రభువు తెరవడానికి గల కారణం ఇక్కడ స్పష్టంగా రాస్తుంది. వింటుంది, దేవుడి వైపు లక్ష్య పెట్టింది. మీరు వినండి. ఎలా వినాలి? ఇలా కాదు, ఇట్లా కాదు, హృదయంతో వినాలి. నీ లక్ష్యం ఎవరి వైపు ఉండాలి? సత్య సువార్త వైపు ఉండాలి. సువార్త వినటం వరకే, చూడటం లేదు. ఏది చూస్తున్నారు మీరు? సువార్తను చూస్తామంటే బోధించేవాడిని వైపు చూస్తేనే చూస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. బోధించేవాడు ఎవడైనా సరే దేవుడి యొక్క పనోడు, ఎవరైనా సరే దేవుడి యొక్క పరిచారకుడు. ఇందాక రిఫరెన్స్ చూసుకున్నారుగా ఎఫ్ఎస్సి 3:7లో సువార్తకు పరిచారకుడు. సో రోమియోలు 10:17లో ఏముంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ విశ్వాసము ప్లస్ వినటం రెండు రాసుంది. విశ్వాసము ప్లస్ వినటం. వింటేనే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విన్నది క్రీస్తు గురించిన మాట వల్ల కలుగును. ఓకే, హెబ్రీ 12:2 చూడండి. ఎందుకు ఆ రిఫరెన్స్ అంటే, ఈ రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో విశ్వాసము ఎలా కలుగుతుంది అన్నదానికి ఆన్సర్ చెప్పమంటే, ఇది ఒకసారి వినయ్ నువ్వు చెప్పు. రోమియోలు రాసిన పత్రికలో 10:17. ఓకే, చదువు. ఇప్పుడు క్వశ్చన్ చూడు, విశ్వాసం ఎలా కలుగుతుంది? దేనివల్ల? వినటం వలన. ఇప్పుడు హెబ్రీ 12:2 చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు. ఇక్కడ వినటం, నువ్వు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది అని రోమియోలు రాసిన పత్రిక, అది కూడా పౌలు గారే రాశారు. వేరే హెబ్రీయులు, అది కూడా పౌలు గారే రాశారు. 12:2లో ఏముంటుంది? విశ్వాసమునకు కర్తయు అంటే ఏంటి? నెక్స్ట్, విశ్వాసమును కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఇప్పుడు ఈ జనరేషన్లో యేసే ఉన్నారా? అంతకుముందు జనరేషన్లో యేసే ఉన్నారా? ఈ 2023 సంవత్సరాల పాటు యేసే ఉన్నాడా? ఫిజికల్గా ఉన్నారా? ఫిజికల్గా లేనప్పుడు విశ్వాసమునకు కర్త ఆయన ఎలా ఉన్నాడు, విశ్వాసం ఆయన ఎలా కొనసాగిస్తున్నాడు, మనం ఆ యేసు వైపు ఎలా చూడాలి? ఆయన లేడుగా ఎలా చూడాలి?
ఆ వినుట వల్ల విశ్వాసం కలుగును. ఇప్పుడు నేను అడిగింది 12:2లో యేసు ఇక్కడ లేరు కదా, యేసు వైపు చూచుచు అని రాసుందిగా. మరి 2023 సంవత్సరాల నుంచి ఇంతమంది భక్తులు, ఇంతమంది విశ్వాసులు ఎవరి వైపు చూస్తున్నారు? వాళ్ళ విశ్వాసం ఎలా వచ్చింది? ఆ కర్త ఎవరు? కర్త ఏమో యేసయ్య అని రాసుంది, కొనసాగించేవాడు కూడా యేసయ్య అని రాసుంది. మనం చూడాల్సింది కూడా యేసయ్య వైపే ఉంది. మరి నువ్వు చూసావా యేసయ్యని? మరి నువ్వు కాకపోతే 2023 సంవత్సరాల పాటు ఉన్న మనుషులందరూ, విశ్వాసులందరూ యేసయ్యని చూస్తూనే ఉన్నారా? మరి ఏంటి ఆ వాక్యంలో అర్థం? మరి చెప్పండి. యాక్చువల్గా ఈ రిఫరెన్స్ ఎన్నో ఆదివారాలు మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ 12:2 ఏంటి ఈ రిఫరెన్స్? మరి అర్థం ఏంటి? మరి ప్రశ్నలు అర్థమవుతున్నాయా? ప్రశ్నలు అర్థమైనప్పుడు ఏం ప్రశ్న వేశారో చెప్పండి. పని నేను విశ్వాసము ఎలా కలుగుతుంది? ఆ ప్రశ్నకు అర్థం ఏంటి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని రోమీయులు 10:17లో ఉంది. వేరాస్ హెబ్రీ 12:2లో ఏం రాస్తుందంటే విశ్వాసముకు కర్త యేసయ్య, విశ్వాసమును కొనసాగించేవాడు యేసయ్య. మరి అక్కడ వింటం రాస్తుందా, చూడటం రాస్తుందా? మరి అక్కడ కూడా వింటం రాయాలిగా. విశ్వాసం ఎవరి వల్ల కలుగుతుందా నాన్న అంటే వినుట వల్ల విశ్వాసము కలుగును అని రోమీయులు 10:17లో రాసున్నట్టు ఇక్కడ సువార్తను వింటే విశ్వాసం కలుగుతుందని అలాంటి ఐడెంటికల్ మీనింగ్తో 12:2 హెబ్రీలో కూడా రాయొచ్చు కదా. అలా రాయకుండా యేసు వైపు చూచుచు అని ఎందుకు రాసుంది? సువార్తకి వింటూ అని కూడా రాయొచ్చు కదా. అర్థం కావట్లేదా? యేసు వైపు చూచు అంటే పాస్టర్ వైపు చూడొద్దనా, చూడమనా? పాస్టర్ వెనకాల యేసే మాట్లాడరు. పాస్టర్ యొక్క హృదయాన్ని, దేహాన్ని స్వాధీనపరుచుకొని ముందుండి దేవుడు నడిపిస్తాడు. నెక్స్ట్ ఒక అమ్మాయి చెప్పింది, ఇంకా చెప్పండి ఎవరన్నా. చూడండి, ఒకే అంశం అండి, విశ్వాసం గురించే రాసుంది 2 రిఫరెన్సెస్లు. ఒక రిఫరెన్స్లో వినటం గురించి రాసుంది, ఒక రిఫరెన్స్లోనేమో చూడటం గురించి రాసుంది. వినటం వల్ల ఏం ఉంటుంది, చూడటం వల్ల ఏముంటుంది? ఆ చూడటం ఎవరిని చూడాలో కూడా స్పష్టంగా రాస్తుంది. మరి 2023 సంవత్సరాల పాటు యేసయ్యని ఎవరు చూశారు? మరి ఈనాడు బతుకున్న మనం చూసామా? పోనీ నీలో విశ్వాసం ఉంది కాబట్టి కొంతమంది ఇక్కడ బాప్తిజం తీసుకున్నారు. మరి మీరు అందరూ కూడా యేసయ్యని చూసారా? సువార్త దేవుని యొక్క శక్తి. ఆ శక్తి నీ హృదయము ఫీల్ అయ్యింది. ఫీల్ అవడం అంటే నీ హృదయము బాధపడతాం కాదు, నీ హృదయము అనుభవపూర్వకంగా దేవుని యొక్క శక్తిని నువ్వు చూసావు. దేవుని యొక్క ఉనికి స్పర్శ ద్వారా నువ్వు చూసావు. బాప్తిజం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువు మీద ఆత్మదేవుడు పౌరం రూపంగా ఎలా అయితే వాలారో అలాగే విశ్వాసమునకు కర్త అగు దేవుడి వైపు ఏనాడైతే నువ్వు చూసావో చూస్తామంటే యేసే ఫిజికల్గా లేరు. మరి ఎలా చూడాలి? మనోనేత్రంతో చూడాలి, హృదయంతో చూడాలి. వింటాం అందరం చెవులతో వింటారు, కానీ దేవుడి యొక్క వాక్యము ఆత్మ కలిగిన వాడు వినుగాక అని ప్రకటనలో రాస్తుండగా అందరం వింటం వేరు, ఆత్మతో వింటం వేరు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప నీ మీద ఉన్నప్పుడు విశ్వాసమునకు కర్త అగు యేసయ్య విశ్వాసం అను ఒక చిన్న విత్తనాన్ని నీ హృదయంలో నాడతాడు. ఆ విత్తనము ఫలింపు అయ్యి అభివృద్ధి అవ్వాలంటే అది కూడా యేసయ్య చేతిలోనే ఉంది. అది ఎప్పుడూ ఫలింపుగా ఉండి కొనసాగిస్తారంటే ఆ విత్తనము నాటబడిన విశ్వాసి యేసు వైపు చూడాలి, వాక్యం వినాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడిన వాక్యం మాత్రమే వినాలి. ఓకే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్న మనిషి వైపు చూడకూడదు, దేవుడి వైపు చూడాలి. ఉదాహరణకి నేను ఇక్కడ వాక్యం మాట్లాడుతుంటే నేను మాట్లాడే వాక్యం మీరు వినాలి, అంతవరకే, నన్ను చూడకూడదు. నా చేత మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడవు యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే నీ విశ్వాసాన్ని ఆయన కొనసాగిస్తాడు. ఓకే, నువ్వు ఏం వినాలి, ఏం చూడాలి అర్థమవుతుందా? నీ హృదయంలో విశ్వాసం ఉండాలన్నా
కర్తగా దేవుడు దాన్ని కొనసాగించాలన్నా నువ్వు ఏమి వినాలి, నువ్వు ఎవరిని చూడాలి అన్న ఈ యొక్క రిఫరెన్స్ మీకు అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, ఇంకో రకంగా ట్రై చేస్తా. మరి ఇప్పుడు మీరు జస్టిఫై చేసుకోండి, ఇప్పుడు వరకు మీరు ఎవరిది వింటున్నారో, ఎవరిని చూస్తున్నారు, ఎంతమంది మనుషుల మీద ఆధారపడుతున్నాం? ఎన్నిసార్లు ప్రభువు వచ్చి నీ హృదయాన్ని తెరిచాడు? ఎన్నిసార్లు నువ్వు యేసుని చూసావు? ఎన్నిసార్లు దేవుడి యొక్క స్పర్శను నువ్వు అనుభవించావు? ఎన్నిసార్లు నువ్వు దేవుడి యొక్క ఉనికిని నువ్వు అనుభవించావు? ఎన్నిసార్లు దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణను నువ్వు అనుభవిస్తున్నావు? రక్షణ ఆనందం నీలో ఉందా? పాప క్షమాపణ ఆగు దేవుడు రక్తము నీ మీద ప్రోక్షించుంది, అది నువ్వు అనుభవిస్తున్నావా? అన్నిటికి లేని ఆ రక్షణ ఆనందము నువ్వు పొందుకొని ఉండి కూడా నువ్వు పొందుకున్న రక్షణ ఆనందము గురించి దేవుడి యొక్క శక్తిగా ఉన్న సత్య సువార్తను పరిచారకురాలుగా దేవుని ఎన్నుకున్నా కూడా ఎంతవరకు నీ నోటిని, నీ దేహాన్ని, నీ యొక్క శక్తిని, మరి ముఖ్యంగా నీ యొక్క సమయాన్ని వెచ్చించి దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు పరిచర్యగా చేస్తున్నావు? దేవుడు లెక్క చెప్పు. నాకు అవసరంలా, ఎందుకంటే నిన్ను కన్నది నేను కాదు, నీకోసం ప్రాణం పెట్టింది నేను కాదు, నీకోసం రక్తం కాచింది నేను కాదు, నీ తండ్రి అగు యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు లెక్క చెప్పవలసి ఉంది. నా పోటీకైతే ఏదో ఒక అబద్ధం చెప్పచ్చు, కల్పన కథలు చెప్పచ్చు. దేవుడికి చెప్పాలిగా, నిజం చెప్పాలిగా, యథార్థతతో కూడిన మాట చెప్పాలిగా. ఆయనకి తెలియగా ఆయన నిన్నేం అడగడం, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఎందుకు నిన్ను అడుగుతాడు? ఆయన అడిగిన మాటను బట్టి, నువ్వు ఇచ్చే బదులు బట్టి దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం నిజమే, నువ్వు సత్యమే చెప్పావు. లేదా నా కుమారుడా, నా కుమార్తె ఎందుకు అబద్ధం ఆడావు? బెటర్ ప్రాక్టీస్. ఓకే, సువార్త గురించిగా మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఆ సువార్తలో ఏం వినాలి, ఎలా వినాలి, నెక్స్ట్ ఏది చూడాలి, ఎవరిని చూడకూడదు, అసలు సువార్త అంటే ఏంటి అర్థమైందా? ఎనీ డౌట్స్? సువార్తకు పరిచారకురాలుగా ఉండాల్సిన వాళ్ళకి ముఖ్యమైన లక్షణం చూడండి. 1 కొరింథీయులు 4:2. ఎందుకు సువార్త పరిచారం గురించి మాట్లాడుతున్నానంటే 2023 సంవత్సరాలు అయినా సరే, లేకపోతే దేవుడి యొక్క చిత్తం అయితే ఇంకా ఎన్ని యుగాలున్నా సరే, అన్ని యుగాల పాటు దేవుడి యొక్క సత్య సువార్తను ప్రకటించేది దేవుడి యొక్క కృపచేత ఎన్నిక చేయబడిన ఆయన పరిచారకులే కదా. ఆయన యొక్క పరిచారకుల్లో ముఖ్యముగా ఉండవలసిన లక్షణం 1 కొరింథీయులు 4:2. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. చాలండి, అండర్లైన్ చేసుకోండి. నమ్మకమైన వాడు ఉండుట అవశ్యం. అంటే అవశ్యం అంటే ఏంటండి? తప్పనిసరి, లేకపోతే ఖచ్చితం కూడా వస్తుంది. ఇక దాంట్లో ఎటువంటి దొంగ తిరుగుడు లేదు, అది కాకుండా వేరే కారణం లేదు, చాలా ముక్కుసూటిగా ఉన్నట్టు కరెక్ట్, ఇక అంతే, అది తప్ప ఇంకేం లేదు అన్నట్టు. అంతేనా? ఖచ్చితంగా మనుషులు అది ఉండాలి. ఇప్పుడు ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా అడు బీటెక్ చదివి ఉండాలి. బీటెక్ చదువుట అవశ్యం, అంతే కదా. బీటెక్ లేని వాళ్ళకి మీద లేనట్టే అర్థం. అలాగే సువార్తకు పరిచారకుగా నువ్వైనా నేనైనా ఉన్నామనుకో, మనలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటి? ఎవరికి నమ్మకం ఉండాలి? నీ మీద నీ బిడ్డలకు ఉండాలా, లేదా నీ మీద నీ కుటుంబానికి ఉండాలా, లేదా నీ మీద లోకానికి ఉండాలా? లోకానికి నీ మీద ఉండాలా? మరి ఎలా ఉన్నారు మీరు? గృహ నిర్వాహకులలో ప్రతివాడును, ఒకటి గురించి కాదు, 100 మంది ఉంటే ఒక్కొక్కడి గురించి రాస్తుంటుంది. ప్రతివాడు, అందరి గురించి. ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. మరి నువ్వు ఎంత నమ్మకంగా దేవుడికి పనిచేస్తున్నావు? చెప్పు. లాభం ఆశించి పనిచేస్తున్నామా? వేసుకునే బట్ట, వచ్చే డబ్బు, పొలం, దర్పం,
అధికారము, ఘనత, మహిమ ఇవన్నీ ఆలోచించి పనిచేస్తున్నావా? గృహ నిర్వాహకుల్లో ఉన్న ప్రతివాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్క సువార్థికుడు ఎలా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏంటో, నమ్మకం అంటే ఏంటండి? అంతా బాగుంది, నేను బాగా సువార్త చెప్పగలను, నాకు కొంచెం ఆరోగ్యం బాగా, నేను చెప్పలేను, నాకు కాళ్ళు నొప్పి, నేను చెప్పలేను, ఆఫీస్ వాళ్ళు పిలిచారు, ఇవాళ నాకు కుదరదు, నేను వేరే చోటకి అర్జెంట్ పని మీద వెళ్ళాలి, బిజినెస్ పని మీద, నాకు కుదరదు, నాకు లోకంలో పలానా వాళ్ళు సాయం చేశారు, ఆ రోజు వాళ్ళు పని చెప్పారు కాబట్టి ఆ పని చేసి వచ్చి తర్వాత సువార్త ప్రకటిస్తారు. అలా రకరకాల కారణాలు నువ్వు చెబితే నువ్వు నమ్ముతున్నావా, లేదా దేవుడు నిన్ను నమ్ముతున్నాడా, లేదా నీ మీద నీకు అసలు నమ్మకం లేదా? ఎన్ని రకాల అద్దాలు వస్తాయి, ఎన్ని రకాల కన్ఫ్యూజన్ వస్తాయి చూడండి ఇక్కడ. పోనీ మీకేం అర్థం చెప్పండి ఈ వాక్యంలో? ఏదన్నా ఒక తప్పు జరుగుతున్నప్పుడు అక్కడ జరిగింది అనుకుందాం, తల్లి అక్కడ ఉంటుంది, అక్కడ 10 మంది పిల్లలు ఉండొచ్చు, నొక్కి వక్కాడినిస్తుంది ఆ తల్లి, నా కొడుకు ఈ తప్పు చేయుట అవశ్యం, ఆడు ఖచ్చితంగా చేయడు, ఇంక మిగతా 9 మందిలో ఎవడవాడు చేశాడేమో, నా కొడుకు అయితే చేయడు అని తల్లికి బిడ్డ మీద అంత నమ్మకం ఉంటుంది. ఉందా లేదా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది లేదా? అలాగే నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితి అన్నారని, కష్టము, నష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, బాధ, ఆరోగ్యం ఉండటం, ఆరోగ్యం లేకపోవటం, అప్పులు ఉండటం, అప్పులు లేకుండా ఉండటం, తినటానికి ఉండటం, తినటానికి లేకుండా కూడా ఉండటం, వస్త్రములు కలిగి ఉండటం, వస్త్రాలు లేకుండా వస్త్రహీనతలో ఉండటం, ఆకలి దిప్పలు కలిగి ఉండటం, ఎంత హీనమైన స్థితిలో ఉన్నా సరే విడువక మానక నువ్వు సువార్త ప్రకటించిన సందర్భం ఏముంది? ఏముందో చెప్పండి. అన్నీ ఉండి దేవుని గురించి సువార్త ప్రకటించడం గొప్పేం కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఎంత బాధ అనుభవించినా, ఎంత కష్టం అనిపించినా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టించుకోవటం, ఉన్న బట్టతో సహా అన్ని లాక్కొని పోవటం, అలా అని చెప్పి సువార్త ప్రకటించడం మానేశాడా? నేను దేవుడి పని మీద వెళ్తున్నాగా, వాళ్ళు నా మీద దాడి చేయటం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చూడట్లేదా? దేవుడు కళ్ళు లేవా అని అనుకున్నాడా? ఏ ఆధారం లేకుండా సముద్రంలో ఎన్ని రోజులు తేలాడు, అన్నము దాహం లేకుండా ఎన్ని రోజుల పాటు ఉన్నాడు, ఎన్నిసార్లు బొండాలు వేసి కొట్టారు, జైల్లో వేశారు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు, ఇన్నిసార్లు చేసినా సరే ఆయన శరీరం బాగున్నా దేవుడి గురించి సత్యసువార్త ప్రకటించారు. శరీరము సహకరించకపోయినా, శరీరంలో నుంచి రక్తము ధారలుగా కారుతున్నా సరే సత్యసువార్తను ప్రకటించారు. మరి నీకు ఇచ్చిన ఆయుష్ మనిషి ఇచ్చాడా? లోకం ఇచ్చిందా? సృష్టిని కలుగజేసింది దేవుడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మెడిసిన్ ఇచ్చింది దేవుడు, ప్రతి ఒక్క డ్రింక్ ఇచ్చింది దేవుడు, ప్రతి ఒక్క ఆహారం ఇచ్చింది దేవుడు. మరి నువ్వు తినే ఆహారమే నీకు ఆరోగ్యం ఇచ్చిందంటే, నీ కష్టమే నీ పొట్ట పోషించిందంటే, నీ కష్టం చేయటానికి నీ యొక్క దేహమును సృష్టించింది ఎవరు? దేవుడు నీకు పని అప్పచెప్పారుగా. దేవుడి యొక్క మహిమను, దేవుడి యొక్క ప్రేమను రుచి చూడకపోతే అది వేరే ఎత్తు. అన్నీ తెలుసు, దేవుడి యొక్క స్పర్శ తెలుసు, దేవుడి యొక్క ప్రార్థన తెలుసు, దేవుడి యొక్క ఉనికి తెలుసు, దేవుడి యొక్క ఆత్మ దర్శనం తెలుసు, దేవుడు దర్శిస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం తెలుసు, వాక్యం తెలుసు, తెలియదంటూ ఏమీ లేదు. అన్నీ తెలుసు. మరి వాక్యం దేవుడిచ్చిన పనే కదా. మరి దేవుడి కోసం ఎంతగా నీ దేహాన్ని నువ్వు అప్పగించి పని చేస్తున్నావు? నేను అడగడం ఏంటండి, రేపని రోజు దేవుడు అడగడా? ప్రతి మోకాళ్ళు, రోమీయులు రాసిన పత్రిక 14:2, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును, ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఈ యొక్క లోకంలో ఎవడైనా సరే, ఏ అన్యుడైనా సరే, ఏ విగ్రహ ఆరాధకుడైనా సరే, ఏ మతం, ఏ జాతి, ఏ కులం, ఏ భేదం, ఎవరైనా సరే ప్రతి మోకాళ్ళు దేవుని నామమున వంగును గాక, ప్రతి నాలుక జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించును గాక. వాక్యం ఉందా లేదా? మరి నీ మోకాలు ఎవరి కోసం కష్టపడుతుంది? మరి నీ నాలుక దేనికోసం కష్టపడుతున్నావు? దేనిని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు? సువార్తను మాట్లాడుతున్నావా? లోకం గురించి మాట్లాడుతున్నావా? ఉద్యోగం గురించి మాట్లాడుతున్నావా? దేవుడి యొక్క రక్త ప్రోక్షణ గురించి, పాప పరిహార్థమై దేవుడు నీ కోసం కార్చిన రక్తము గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? నువ్వు తాగే మంచినీళ్ళ కోసం నువ్వు ప్రకటిస్తున్నావా? మూలవాక్యం ఏంటి?
దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఏ నరుడు ఏమీను పొందుకోలేడు. సువార్త పనినిగా దేవుడే అప్పగించాడు. దేవుడు అప్పగించకపోతే నువ్వు చేయలేవు. అది ఆత్మీయసారంగా. లోకానుసారంగా చూసుకుంటే ఆయుష్ దేవుడికి ఇస్తేనే తప్ప నువ్వు పొందుకోలేవు స్వామి. ఆరోగ్యం దేవుడికి ఇస్తేనే తప్ప నువ్వు పొందుకోలేవు. చూడండి, అంజూర పండు అని ఒక చిన్న ఫ్రూట్ ద్వారా అది ఏం తెలుసు మనకి, జనరల్గా చెప్పాలంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే అదొక డ్రై ఫ్రూట్ లేకపోతే తినే ఆహారంగానే తెలుసు మనందరికీ. హిజ్కియా రాజు, మామూలు ఆర్డినరీ పీపులే అంజూర పండ్లు కొనుక్కొని తింటున్నారు. హిజ్కియా రాజు కొనుక్కొని తినలేడే ఏంటి? తింటాడు కదా. మరి ఆయనకు పుండు వచ్చినప్పుడు ఆ పుండు మరణం వరకు తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి తెలియదుగా అంజూర పండుతో వైద్యం ఉంటుందని. అప్పుడు వరకు ఆయన ఎప్పుడు తినలేదా? కామన్ మ్యానే పండు కొనుక్కొని తింటున్నప్పుడు రాజు కొనుక్కొని తినలేడా? తెప్పించుకొని తినలేడా? ఆయనకున్న వేల ఎకరాలలో డ్రై ఫ్రూట్ ఎప్పుడు అంజూర పండు వేసుకోలేదా? పంట కాయలేదా? బుద్ధి చెప్పటానికి దేవుడు రోగాన్ని ఇచ్చింది యెహోవాయే. బుద్ధి వచ్చిన పిమ్మట ఆ రోగాన్ని నయం చేయటానికి కావాల్సిన మందు ఇచ్చింది యెహోవాయే. నీకు బుద్ధి రావాలంటే ఎక్కడ ఏది మెలిపెట్టాలో, ఏ మోకాలు ఎలా వంచాలో, నీ నాలుగుని ఏ విధంగా వాత పెట్టి మలచాలో దేవుడు తెలుసు. ఏ ఆహారముతో నీకు స్వస్థత ఇవ్వాలో దేవుడు తెలుసు. హిజ్కియా గారి జీవితంలో ప్రూఫ్ మీరు ఆలోచించండి. ఆయనకు మహారాజు, మహాచక్రవర్తి అంజూర పండు అప్పటి వరకు ఆయన ఎప్పుడు తినలేదా? రోగం వచ్చినప్పుడు మాత్రమే తిన్నాడా, లేకపోతే పుండు మీద పెట్టుకున్నాడా? తెలియక జరిగిందా, తెలిసి చేసిందా? ఏంటి? ఆలోచన చేసుకోండి వాక్యం. మీరు ఆలోచించండి. అప్పటి వరకు ఆయన జీవితంలో పండు గురించి తెలియదా? మరి అది ఎందుకు వైద్యంలాగా వేరే పరలోకంలో నుంచి ఏదన్నా దేవుడు తీసుకొచ్చి ఒక మిరాకిల్ లాగా చేసి ఆయనకి వైద్యాన్ని అందించలేదుగా. తనకి ఎదురుగా ఉన్న ఆ యొక్క పంటలో నుంచి, భూమిలో నుంచి వచ్చిన దాంట్లో నుంచేగా స్వస్థత ఇచ్చాడు. మరి అప్పటి వరకు ఆయన తెలియదు. ఆ క్షణాన్ని తెలిసింది. కారణం దేవుడు అనుగ్రహం, దేవుడు కనికరం, దేవుడి యొక్క క్షమాపణ. ఆయన అప్పుడు వరకు తనకు కలిగిన ఆస్తిపాస్తులు, అధికారము, దర్పం బట్టి గర్వంతో బతికాడు. ఏ క్షణానైతే మారు మనసు పొందుకున్నాడో ఆ క్షణాన దేవుడి యొక్క కృప బయలు వెళ్ళి స్వస్థత ఇవ్వటం మాత్రమే కాదు, ఆయుష్ను 15 years పెంచింది. దీంట్లో మీరు లక్ష్యం పెట్టాల్సిన పండు వైపా, పండును సృష్టించిన దేవుడి వైపా? దీంట్లో మీరు లక్ష్యం పెట్టాల్సింది ఆయుష్ ఇచ్చిన దేవుడి వైపా, ఆయుష్ వైపా? చెప్పండి. హిజ్కియా తన యొక్క సొంత కష్టం బట్టి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడా, లేక దేవుడు అనుగ్రహిస్తేనే 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడా? హిజ్కియాకి చేతకాక తన పొలంలో అంజూర పండు వేసుకోలేదా? అంజూర పండు వల్ల స్వస్థత వస్తుందని దేవుడు అనుగ్రహిస్తేనే ఆయనకి స్వస్థత వచ్చిందా? ఏది అసాధ్యం మన తండ్రికి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. నీ జీవితంలో నువ్వేమి పొందుకున్నా అది దేవుడు అనుగ్రహిస్తే తప్ప నీ జ్ఞానము చొప్పున నువ్వు పొందుకోలేదు. రక్షణ ఇంకా నీ ఇంటికి, నీ జీవితానికి రాలేదు అంటే నువ్వు వెంటల్లా సంవత్సరాల తరబడి ఎన్ని ఆదివారాలు ఉన్నాయో, ఎన్ని బయట కూడికలు జరుగుతున్నా, ఎన్ని గంటల పాటు నువ్వు వాక్యం విన్నా కూడా ఇంట్లోకి రక్షణ రాలేదంటే దాని కారణము యేసు వైపు నువ్వు లక్ష్య పెట్టి చూడట్లా, సత్య సువార్తకు నీ చెవులు అప్పగించట్లా, మనోనేత్రము తెరిచి నువ్వు వాక్యం వినట్లా, ఫిజికల్గా మాత్రమే వింటున్నాము. అలా ఉంటే ప్రభువు లూదియా హృదయము తెరిచినట్టు నీ హృదయం ఎప్పుడు తెరవడం? నువ్వు లక్ష్యపెట్టి విను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. చూడండి, ఆత్మ చెప్పుచున్న మాట అన్నారా, లేకపోతే కాపరి చెప్పుచున్న మాట అన్నారా? మరి ఆత్మ అన్ని తరాలు ఉన్నా, అన్ని యుగాలు ఉన్నా ఇంకా ఆత్మ ఉంది. రేపటి తరం కూడా ఆత్మ వస్తుంది. ఇక్కడ మనిషే మారతాడు, దేవుడు మారడం. ఇక్కడ పరిచారకులే మారతారు. పరిచారకులను నియమించిన యజమాని యొగు యెహోవా
మారడు. పని అప్పచెప్పిన యెహోవా మారడు. పనోళ్ళే మారతారు. సో నీ బ్రతుకు ప్రతిదీ దేవుడి వైపు చూడటమే. సువార్త వినటమే, చూడమాకండి. పాస్టర్ల వాక్యానికి వినండి, పాస్టర్లను చూడమాకండి. ఓకే ఓకే. సో అల్టిమేట్గా ఏమర్థమైంది చెప్పండి. ఇంకా ఈ బోర్డు ఏంటి చూసారా ఇక్కడ? ఇదేంటండి? నా కృప నీకు చాలును అంటే వేరేది నీకు అవసరం ఉందని అర్థమా? నీకు చాలు ఇజ్ ఎనఫ్. ప్లేట్ నిండా అన్నం పెట్టి ఒక పిల్లాడు ఉన్నాడు, పసిపిల్లలు ఉన్నారు, డేషా అన్నం బిర్యానీ తెచ్చుకొని ఇది నాకు చాలు అన్నారనుకోండి, తల్లి ఏమంటుంది? అరే నువ్వు నీ ఆకలికి లేకపోతే నీ వయసుకి లేకపోతే నీ పొట్టకి 4 ముద్దలు చాలు నాన్న, నువ్వు డేషా 10 కిలోలు అన్నం తినలేవు అని తల్లి చెప్పిద్ది కదా. అట్లాగే పాపములో పుట్టి పాపములో పెరిగి పాప సముద్రంలో ఉన్న ఈ యొక్క లోకంలో బ్రతికి ఏ ఒక్క మనిషికైనా సరే దేవుడి యొక్క కృప చాలు. నీ ఆయుష్, నీ వస్త్రం, నీ సంపాదన, నీ రంగు, నీ ఎత్తు, నీ జ్ఞానం ఏది నీకు అవసరంలా. దేవుడి యొక్క కృప నీకు చాలు. దేవుడి యొక్క కృప నీకు చాలు అంటే ఇంకా నీకు ఏమీ అవసరం లేదు అనే అర్థం. ఆయన కృపలో ప్రతిదీ నువ్వు పొందుకోగలవు. జీవము కలిగిన దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఏది నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. ఒక కష్టం వచ్చినా సరే కష్టం వెనకాల మేలు వస్తుంది, ఒక శ్రమ వచ్చినా సరే శ్రమ వెనకాల మేలు వస్తుంది, ఒక గద్దింపు వచ్చినా సరే దేవుడు యొక్క బుద్ధి నీకు నేర్పించడానికే. మార్గంలో తొట్టిల్లినప్పుడు నీ కొడుకు నువ్వు కొట్టట్లేదా? మరి దేవుడు నిన్ను కొట్టకుండా ఎలా ఉంటాడు? అబద్ధం ఆడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ పిల్లలను కొడుతున్నావుగా, మరి నువ్వు అబద్ధం ఆడినప్పుడు దేవుడు నిన్ను కొట్టడా? బడికి వెళ్ళకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే నీ బిడ్డలు నువ్వు కొడుతున్నావుగా, మరి దేవుడి యొక్క సన్నిధికి రాకుండా దేవుడు చెప్పిన హోంవర్క్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోతే దేవుడు నిన్ను కొట్టడా? దేవుడు అనుగ్రహిస్తే తప్ప నీ ఆయుష్, నీ ఆరోగ్యం ఏది నువ్వు పొందుకోలేవు. సో పరమకుమార్ ఆయనే, పరమ వైద్యుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఇస్తేనే ఏదైనా నువ్వు పొందుకోగలవు. సో నీ మోకాళ్ళు, నీ నాలుక వంచుకొని జీవము కలిగిన దేవుడికి ప్రార్థన చేస్తూ అనుదినం ఆయన స్తుతించు. ఆయన కృప కొరకై కనిపెట్టుకుని బతుకు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.